చాలామంది చాలా సందర్భాల్లో పిత్తం గురించి మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. అయితే అసలు ఈ పిత్తం అంటే ఏమిటి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ శరీరం లోపల అగ్ని పర్వతంలాగా మండుతూ ఉంటుందా? ఇది కేవలం ఎండ వల్ల వచ్చేటువంటి సమస్య కాదు, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ పైత్యం. దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీని వెనుకున్న అసలు కారణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఖరీదైన మందులు అక్కర్లేదు, కేవలం గుప్పెడు ధనియాలతో మీ బాడీ హీట్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదం చెప్పే ఈ అద్భుతమైన రహస్యం మీకు తెలుసా? రాత్రిపూట పెరుగు తింటే శరీరం చల్లబడుతుందని అనుకుంటున్నారా? పొరపాటు. ఇది మీ శరీరంలో వేడిని మరింత పెంచుతుంది. మరి చలువ కోసం అసలు ఏం తినాలి? మీ కోపమే మీ శరీరానికి శత్రువు. ఒత్తిడి వల్ల పెరిగేటువంటి బాడీ హీట్ని తగ్గించుకునే సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ముఖం పైన మొటిమలు, చర్మం ఎర్రబట్టడం ఇలాంటివి వేధిస్తున్నాయా? ఇది పైత్యం చేసే పని. ఖరీదైన క్రీములు వాడటం మానేయండి. ముందు మీ పొట్టను చల్లబరిచారనుకోండి, చర్మం దానంతట అదే మెరుస్తుంది. ఇంతకీ ఎలా చల్లబరచాలి? మంచినీళ్లు తాగితే దప్పిక తీరుతుంది, కానీ వేడి తగ్గదు. వట్టివేళ్లు, ధనియాలతో కాచినటువంటి నీళ్ళను తాగారనుకోండి, శరీరంలో మలినాలు ఎలా బయటకు పోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని ఈ వీడియోలో విపులంగా మనం తెలుసుకుందాం. ఒంట్లో సెగలు రేపేటటువంటి పైత్యానికి చెక్ ఎలా పెట్టాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. నేటి ఉరుకుల పొరుగుల జీవితంలో దాదాపు 70% మంది భారతీయులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య శరీరంలో వేడి, అధిక శారీరక ఉష్ణోగ్రత లేదా వేడి. దీన్ని ఆయుర్వేద పరిభాషలో పైత్యం అంటారు. చాలామంది దీన్ని కేవలం ఎండ తాలూకు ఇబ్బందిగా అనుకుంటారు, లేదా ఏదో బాడీ టెంపరేచర్ అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, మనం తీసుకునేటువంటి ఆహారం, మన ఆలోచనల కారణంగా కూడా శరీరం లోపల ఒక అగ్నిపర్వతంలాగా వేడి పెరుగుతూ ఉంటుంది. ఈ వేడి కేవలం చర్మం పైన దద్దులతో ఆగదు. ఇది మన కాలేయం, జీర్ణ వ్యవస్థ, మెదడు పనితీరుపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా వేసవి కాలంలో లేదా మసాలాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకు ఈ పైత్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఇలాంటి విపరీతమైనటువంటి చలికాలపు రోజులలో కూడా ఆ ఏసీల మధ్య గడుపుతున్నప్పుడు, ఇలాగ వాతావరణం కంట్రోల్గా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య పెరిగిపోతూ ఉంటుంది. అలాగే నీళ్లు తక్కువ తాగుతుంటారు ఇలాంటి చలికాలపు రోజుల్లో, అప్పుడు కూడా పెరిగిపోతూ ఉంటుంది. అయితే అసలు ఈ పైత్యం అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, దీన్ని తగ్గించుకోవడానికి మన వంటింట్లో అందుబాటులో ఉండేటువంటి సహజ సిద్ధమైన మార్గాలు ఏమిటి, వీటిని కూలంకషంగా మనం తెలుసుకుందాం. అసలు పిత్తం అంటే ఏమిటి, ముందు ఈ బేసిక్స్ తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మన శరీరం వాతపిత్త కఫాలు అనేటటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ తాలూకు కలయిక. దీంట్లో పిత్తం అనేది అగ్ని, నీళ్ల మూలాలకి ప్రతిరూపం. ఇది శారీరక ఉష్ణోగ్రతని, జీర్ణక్రియని, ఆఖరికి స్కిన్ కలర్ అంటే చర్మపు ఛాయని నియంత్రిస్తూ ఉంటుంది. ఆహారం సక్రమంగా జీర్ణం కాలేదనుకోండి, అలా కాకపోయినా మానసిక ఒత్తిడి పెరిగినా ఈ అగ్నితత్వం వికటిస్తుంది, పైత్యం కింద మారుతుంది. దీనివల్ల జీర్ణకోశంలో ఇన్ఫ్లమేషన్, నోటి పూత, అలాగే కళ్ళు ఎర్రబట్టడం, ఇంకా కోపం, చిన్న విషయానికి కోపం రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లబరిచేటటువంటి ఆహారమే ఈ పైత్యానికి అసలైన మందు. ఇది మీరు తెలుసుకోవాలి. పిత్తాన్ని అదుపులో ఉంచాలంటే శరీరాన్ని చల్లబరిచే గుణం ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తూ జీర్ణక్రియని సాఫీగా మారుస్తాయి. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తీపి, వగరు, చేదు, ఇవి ముఖ్యం. తీపి, వగరు, చేదు, ఈ 3 రుచులు సహజంగానే పిత్తాన్ని తగ్గిస్తాయి. అందుకే మీ భోజనంలో పాలు, నెయ్యి, బియ్యం, గోధుమలు, పెసలు ఇలాంటివి చేర్చడం అలవాటు చేసుకోండి. నెయ్యి జీర్ణశక్తిని పెంచుతుంది. అదే సమయంలో కడుపులో ఉండేటువంటి అమ్లాలను కూడా శాంతపరుస్తుంది. పండ్ల విషయానికి వస్తే ద్రాక్ష, దానిమ్మ, ఎండు ద్రాక్ష వీటిని తీసుకుంటే మంచిది. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తూనే చలువ చేస్తాయి. అపత్యాలు కూడా తెలుసుకోవాలి. వీటి జోలికి మీరు పొరపాటును కూడా వెళ్ళకండి. ఏమిటివి? కారం, పులుపు, ఉప్పు, ఇవి ఎక్కువ ఉండేటువంటి పదార్థాలను పూర్తిగా మానేయండి లేదా తగ్గించండి. ఇవి అగ్నికి అజ్జం పోసినట్టుగా పిత్తాన్ని పెంచుతాయి. ఆవ నూనె, నువ్వుల నూనె, నువ్వులు, ఆల్కహాల్ ఇట్లాంటి వాటి వాడకం కూడా మానేయండి.
ముఖ్యంగా పెరుగు పులియబట్టడం వల్ల వేడిని పుట్టిస్తుంది. కాబట్టి రాత్రిపూట పెరుగు తినటం మానేయండి. దీనికి బదులుగా తాజా మజ్జిగ తీసుకోండి. మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే వికారం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నీళ్ళ గురించి మరీ చెప్పుకోవాలి. నీళ్ళు ఎలా తాగాలి? దప్పిక వేసినప్పుడు సాధారణ నీళ్ళకి బదులుగా ధనియాలు వేసి మరిగించినటువంటి నీళ్ళని లేదా వట్టివేళ్లు వేసిన నీళ్ళని తాగండి. ఇవి శరీరంలో ఉండేటువంటి మలినాన్ని బయటికి పంపించేస్తూ అధిక దాహాన్ని, మంటని, లోపల వేడిని అదుపు చేస్తాయి. జీవనశైలిలో చిన్న మార్పులు కూడా చాలా ముఖ్యం. మనం రోజువారీగా చేసేటువంటి పనులు కూడా శారీరక ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి, వేడిని పెంచేస్తాయి. మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరగటం మానేయండి. తప్పనిసరి అయితే గొడుగు లేదా టోపీని వాడండి. నేరుగా ఎండ తగలటం వల్ల శరీరంలో పిత్తం ఒక్కసారిగా పెరుగుతుంది. చల్లటి స్నానం గురించి మనం మరీ చెప్పుకోవాలి. పిత్త శరీరాకృతి లేకపోతే పిత్త ప్రకోపం ఉన్నప్పుడు వేడి నీళ్ళతోటి కాకుండా చన్నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేయటం మంచిది. స్నానం చేసే నీళ్ళకి కాస్త గంధం పొడి లేదా వేపాకుని చేర్చడం వల్ల చర్మంపై నుండే వేడి తగ్గి తాజాదనం వస్తుంది. నూనెతోటి మసాజ్ చేసుకోవటం గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. వారానికి ఒక్కసారైనా కొబ్బరి నూనె లేదా చందనాది తైలం ఇలాంటి చల్లటి నూనెలతోటి మసాజ్ చేసుకోండి. హీట్ ఉన్నప్పుడు, పిత్తం ఉన్నప్పుడు ఇది చర్మరంధ్రాల ద్వారా లోపల వేడిని బయటికి పంపడానికి ఇది ఇలాగా ఈ చందన నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇవి మీరు రాసుకుంటే ఏమవుతుంది? మామూలుగా మనకి రోమకోపాలు ఉంటాయి. రోమకోపాల ద్వారా వేడి బయటికి వెళ్తూ ఉంటుంది కదా. కాబట్టి ఈ నూనెలు దీన్ని కాంప్లిమెంట్ చేస్తాయి. అంటే చర్మరంధ్రాల ద్వారా వేడిని లోపల వేడిని బయటికి పంపడానికి ఈ సహాయపడతాయి. కాబట్టి హీటు తగ్గుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఒత్తిడి పిత్తానికి దగ్గర స్నేహితులు. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు శరీరం వేడెక్కుతుంది. అందుకే ప్రాణాయామం చేయటం ద్వారా మనసుని, శరీరాన్ని కూల్గా ఉంచుకోండి. రాత్రిపూట వెన్నెల్లో కాసేపు నడవటం వల్ల మనసుకి, శరీరానికి చల్లదనం అందుతుంది. మీ వంటిల్లే ఒక వైద్యశాలగా ఈ హీటుని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ వంటింటి చిట్కాలు తెలుసుకుందాం. మనం వంటింట్లో వాడే పదార్థాలతో పైత్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ధనియాల కషాయం గురించి. ఇది పైత్యానికి ఒక రామబాణలాగా పనిచేస్తుంది. 10 నుంచి 20 గ్రాముల ధనియాల్ని నలగొట్టి రాత్రిపూట నీళ్ళలో నానబెట్టండి. ఉదయాన్నే ఈ నీళ్ళని వడపోసుకొని కాస్త పటికి బెల్లం కానీ పంచదార కానీ కలుపుకొని పరిగడుపును తాగితే శరీరంలో పెరిగిపోయిన పైత్య దోషం అద్భుతంగా తగ్గుతుంది. ఎండు ద్రాక్ష బాదం కాంబినేషన్ గురించి మనం మర్చిపోకూడదు. పైత్యం తగ్గించే విషయంలో రాత్రిపూట 5 నల్ల ఎండు ద్రాక్షలు అలాగే 5 బాదం పప్పుని నీళ్ళలో నానబెట్టండి. ఉదయాన్నే ఈ బాదం పైన ఉండేటువంటి తోలు తీసి మీరు ఈలోపు ద్రాక్ష ఉబ్బుతుంది కదా, ఉబ్బిన ద్రాక్షతో కలిపి తినేయండి. నానబెట్టడం వల్ల నీటిలో వేడి చేసేటువంటి ఆ గుణం పోతుంది. చలువ చేసేటువంటి గుణాన్ని ఆ నీరు సంతరించుకుంటుంది. ఉసిరి అద్భుతం గురించి మనం చెప్పుకోవాలి. ఉసిరి పిత్తాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని పండుగా, పొడిగా లేదా జ్యూస్గా ఎలా తీసుకున్నా ఎసిడిటీని, ఇన్ఫ్లమేషన్ని నివారిస్తుంది. గసగసాల గురించి కూడా మనం మర్చిపోకూడదు. ఈ గసగసాలని మెత్తగా నూరి పాలలో కలిపి తీసుకుంటే రాత్రిపూట హాయిగా నిద్ర పట్టడమే కాకుండా కడుపులో అసౌకర్యం తగ్గుతుంది. ఈ హీట్ని తగ్గించడానికి, పిత్తాన్ని కంట్రోల్ చేయడానికి శాస్త్రీయమైన ఆయుర్వేద పరిష్కారాలు ఉన్నాయి. ఈ పైత్యం తీవ్రంగా ఉన్నప్పుడు కేవలం ఆహార నియమాలతోనే కాకుండా వైద్య సలహా తీసుకోవచ్చు. ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన ఔషధాల వివరాలు మనం తెలుసుకుందాం. అవిపత్తికర చూర్ణం వీటిలో ముందు చెప్పుకోవాలి. ఇది పైత్య దోషానికి చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక ఔషధం. త్రిఫల, త్రికటు లాంటి మూలికలతో ఇది తయారవుతుంది. దీన్ని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతోటి 1 గ్రాము నుంచి 3 గ్రాముల మోతాదుగా తీసుకుంటే విరేచనకారిగా పనిచేసి శరీరంలో అదనపు పిత్తాన్ని బయటికి పంపిస్తుంది. వైద్య సలహాతో తీసుకోవాల్సిన మరొక ఔషధం కామ దుఃఖారస్. ఇది శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించడానికి వాడే ఒక శీతలీకరణ ఔషధం. ఇది రక్తంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతని సమతుల్యం చేస్తుంది. కళ్ళలో ఇన్ఫ్లమేషను, రక్తస్రావం లాంటి సమస్యని ఇది కంట్రోల్ చేస్తుంది. మంచి గంధంతో తయారైన చందనాశవం కూడా అద్భుతమైన హీట్ని తగ్గించే ఔషధం కింద పనిచేస్తుంది. చందనం ప్రధానంగా ఉండే ఈ ద్రవరూప ఔషధం శరీరంలో వేడిని, మూత్రపిండాల సమస్యలను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మూత్రంలో మంటను తగ్గించి మూత్ర వ్యవస్థని శుభ్రపరుస్తుంది. దీన్ని 1 టేబుల్ స్పూన్ మోతాదుగా సరిసమానంగా నీళ్లు కలిపి 2 పూట్ల తీసుకోవాల్సి ఉంటుంది. శతావరి పిల్లిపేచలతో తయారైన ఘృతం కూడా పిత్తాన్ని తగ్గిస్తుంది. ఔషధ గుణాలు కలిగిన ఈ నెయ్యిని శతావరి వేర్లతోటి కలిపి తయారు చేస్తారు. ఇది పిత్తాన్ని తగ్గించే గొప్ప రసాయనం. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ముఖ్యంగా మహిళల్లో పైత్యం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకు ఇది మంచి పరిష్కారం. దీన్ని 2 టీ స్పూన్ల మోతాదుగా పాలతో తీసుకోవాల్సి ఉంటుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. పైత్యం అనేది కేవలం ఏదో ఒక రోజులో వచ్చే సమస్య కాదు. ఇది మన జీవనశైలి ఫలితం.
ఇప్పుడు చెప్పుకునే చిట్కాలు ఔషధాలు మీకు సహాయపడతాయి, కానీ సరైన విశ్రాంతి, సమయానికి భోజనం, ప్రశాంతమైన జీవనం అలవరుచుకున్నప్పుడే ఈ పిత్తం ఓవర్ హీట్ అనే సమస్య మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మన శరీరం ఒక దేవాలయం లాంటిది. దాన్ని చల్లగా ప్రశాంతంగా ఉంచుకోవటం మన బాధ్యత. నిరంతరం అప్రమత్తత, చిన్నపాటి జాగ్రత్తలే మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.